ఇప్పుడు 10 మంది వెళ్ళడం చెప్పడం రావడం వింటున్నారు కానీ ఇంకోవైపు మనసు నొప్పి పడినా ఈ మాట మీకు చెప్పాల్సింది. దాదాపు పోయిన 10 సంవత్సరాల నుంచి వింటున్నాను. వారు ఎందుకు పండిస్తారని కొంతమంది అధికారులను అడిగితే వేరే జిల్లాల్లో రైతు ఎందుకు ఇది లాభదాయం పత్తి పురుగు ఉంది, ఇది ఉన్నదని ఎందుకు వాళ్ళు పండించట్లేదండి, కూరగాయలు ఎందుకు పండించలేదండి. స్టాండర్డ్ అధికారుల రెస్పాన్స్, లేజీ ఫార్మర్లు అయ్యారు సార్, లేజీ ఫార్మర్ వినట్లేదు సార్, సులభంగా పని చేస్తున్నారంటే. ఆనాడు కూడా మనసు నొప్పయ్యే, ఈరోజు కూడా మనసు నొప్పయ్యే. రైతుల కన్నా ఎక్కువ శ్రమ పడే వాళ్ళు మన దేశంలో ఎవరు లేరండి, ఎవరు లేరు. తప్పు అయితే మా వైపు ఆదుకునడంలో తప్పు ఉంది, సహకరించడంలో తప్పు ఉంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అందించడంలో తప్పు ఉంది, కానీ శ్రమలో అయితే తప్పు అసలే లేదు, మీలో లోపం అసలే లేదు. గట్టిగా జిల్లా కలెక్టర్గా చెప్పే అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మా బాధ్యత ఏంటి, స్టూడెంట్స్ బాధ్యత ఏంటి. అద్భుతంగా ప్రదర్శనలు చేశారు, కొందరితో చర్చ పెట్టుకున్నాం. మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంది, ఇటువంటి విజిట్స్ పెట్టుకున్నప్పుడు మీరు నేర్చుకుంది, రైతులతో 2-3 సంవత్సరాలు మీరు వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి కూడా తయారుగా ఉంటాయండి. ఎందుకంటే మనం గదుల్లో ఏసీ రూమ్లో సృష్టించింది పొలంలో కుదరదు, ప్రతిసారి కుదరదు. అద్భుతమైన మీ కార్యక్రమం ఏంటంటే మీరు రైతుల దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. అందరు స్టూడెంట్లు ఇలాగే చేయాలండి. రైతుల దగ్గరకు వచ్చి పెద్దల దగ్గర కూర్చొని, అయ్యా మేము నేర్చుకుంది ఇది. ఇప్పుడే ఒక మేడం గారు మాట్లాడారు కదా, పేరేంటి, అనూష గారు మాట్లాడారు కదా. నేను అప్పుడేమో అనుకున్నాను సార్, ఇక్కడ వచ్చి చూస్తే వాస్తవాలు వేరేగా ఉన్నాయి, ఇది కూడా నేర్చుకొని రిటర్న్ నేర్చుకున్నానంటే ఇది ప్రతి స్టూడెంట్ చేయాలండి. మనం కూడా సర్వీస్లో కొత్తగా వచ్చినప్పుడు మాకు అంతా తెలుసు అనుకుని తిరుగుతాం, ముక్క తెలియదు మాకు. తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని, అయ్యా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు నేర్చుకుంటే అప్పుడు మనం ఏం చేయవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, అహంకారం పోవాలి. నాకు తెలుసు, మీరు వినండి, ఎందుకు వినట్లేదని కాదు చెప్పాల్సింది. మీరు చేసే దాంట్లో నేనే నేర్చుకోవచ్చు, మీరు చేసే దాంట్లో నేను ఎలా సహకరించవచ్చు, మీరు ఎందుకు వెనక ముందు అవుతున్నారని నేను నేర్చుకుంటే మన సమన్వయం పూర్తిగా మనం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాన్ని మనం తీయొచ్చు. ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నా, నిన్ను కూడా వరి ప్రొక్యూర్మెంట్లో కొన్ని కష్టాలు ఉంటే అధికారిని పిలిపించుకొని మాట్లాడేటప్పుడు మనసులో ఉన్న మాట రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడే అలవాటు ఉంది. మంచో కాదో తెలియదు కానీ అలవాటు పడిపోయింది. అందరు ఉన్నప్పుడు ఎందుకు కావట్లేదు, రైతు వినట్లేదు సార్, జల్లెడ పెట్టట్లేదు, పంపించట్లేదు, పిల్లలు కట్ చేస్తున్నారు, ఇవన్నీ కారణాలు వస్తే కోపంలో మాట్లాడాను. కానీ మేము కూర్చున్న గది ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీ గది, కాన్ఫరెన్స్ రూమ్ పెట్టుకొని అంతా బాగానే ఉంది, వస్తారు, నీళ్లు పెడతారు, కాఫీలు పెడతారు, అక్కడ కూర్చొని రైతులు పని చేయట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూర్చొని రైతు తప్పు. కోపం వచ్చి మనం చెప్పింది ఏంటంటే, వెళ్ళండి, తిరగండి, కనుక్కోండి, బస్తాలు లేకపోతే లే, టార్పాలిన్ లేకపోతే లే, జల్లెడ పెట్టకపోతే ఎవరు తొందర పెడుతున్నారు, కోత తొందరగా చేస్తే ఆ మిల్లర్ ఏమంటున్నాడు, మబ్బులు చూస్తే మనసులో భయం ఏంటి, ఎండలో నిలబడి నాటులు వేసింది ఎవరు, ఎండలో నిలబడి వ్యవసాయం చేసింది ఎవరు, వాళ్ళని అడగండి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ కష్టాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామని మాట్లాడదాం. కానీ అంతా నేను చేస్తున్నాను సార్, రైతు వినట్లేదంటే మీరు మీ పైన చర్యలు తీసుకుందాం చెప్పడం జరిగిందండి. బయలుదేరారు, వెళ్ళి చూస్తారు, చేయాల్సింది చేస్తారు. మీరు పూర్తిగా కాకపోయినా కనీసం ఆ రైతుల్ని 50% ఆదుకోవడానికి ఒక ప్రక్రియను పెట్టగలం. ఎందుకు ఇంత మనసుకి మాట్లాడుతున్నానంటే అండి, బిల్డింగ్లు కట్టుకుందాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుందాం, దూరం నుంచి లైట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయని చూద్దాం. హైదరాబాద్, నేను కూడా ఇదే రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ కూడా ఎంత ఎదిగింది నాకు బాగా తెలుసు, చాలా సంతోషపడుతున్నాను. పునాది మీరండి, మీరుంటే పైన బిల్డింగ్లు కట్టుకుందాం. రైతు పునాది లేనప్పుడు పైన ఎంత కట్టుకుంటూ పోయినా కానీ మొత్తం స్ట్రక్చర్ పడిపోతుంది, కానీ అది స్థిరపడి ఉండదు. ఇలా చేయడానికి మా వైపు నుంచి అద్భుతంగా పనిచేసే మా అధికారులైనా, ఫీల్డ్కి వెళ్ళే మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అయ్యా, రేపు మా స్టూడెంట్లు అందరూ రైతుల దగ్గరికి మోబోతున్నారు. అందరిది మనసులో పెట్టుకొని రైతుల కోసం మనం ఏం చేయగలము, వాళ్ళకి నిజంగా లాభదాయక వ్యవసాయం కావాలంటే మనం ఎలా వాళ్ళని సహకరించగలము చెప్పడం ఒకటే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.